హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ట్యూనా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ట్యూనా ఫిష్ తినడం హెల్త్కి చాలా మంచిదండి. ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రిచ్ ప్రోటీన్ని కలిగి ఉండి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు దీని టేస్ట్ చూడని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ ట్యూనా ఫిష్ ముక్కలను తీసుకున్నానండి. ఈ చేపల పైన పులుసు ఉండదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని సాల్ట్ వాటర్లో 5 నిమిషాలు ఉంచి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలను మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దానితో పాటు హాఫ్ గిన్నె ఆయిల్ వేసుకుని దానిలో హాఫ్ నిమ్మబద్దను పిండి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకుని మరోసారి అంతా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక్కొక్క చేప ముక్కకు బాగా పట్టేటట్టు మర్దన చేయండి. ఇదే విధంగా అన్ని ముక్కలకు మసాలా పట్టించండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ ప్లేట్లో ఉంచి దానిపై మూత పెట్టి హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా ప్యాన్లో పేర్చుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించండి. ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలను వేయించడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టి ఫిష్ ఫ్రై చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఒకవైపు 2 నిమిషాలు వేయించిన తర్వాత బ్యాక్ టర్న్ చేసుకుని మరోవైపు కూడా వేయించండి. మనకు హెల్తీగా కావాలనుకుంటే ఇలా ప్యాన్లో షాలో ఫ్రై చేసుకోండి, లేదంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయించి వాటిని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలను ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మిగిలిన ఆయిల్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి ప్లేట్లో గార్నిష్ చేసుకుని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగల ట్యూనా ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. ట్యూనా ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు రిచ్ ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. ఇది గుండెకు, కంటికి చాలా మంచిదండి. ఇది అన్ని చేపల్లా కాకుండా డిఫరెంట్ టేస్ట్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ట్యూనా ఫిష్ తినని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.